మూయబడిన తలుపులు. బైబిల్లో రాయబడింది, ఆయన తెరవగా మూయగలవాడేవాడు, ఆయన నాటగా పెళ్ళగించగలవాడేవాడు, ఆయన స్థిరపరచగా దాన్ని రూపుమాపగలవాడేవాడు. నలిగిన రెల్లను విడవడు, మకమకలాడుచున్న అవిసినారు ఒత్తిన ఆర్పడు. కనుక మానవ హద్దుబాటులో దైవ సన్నిధిలోనికి వచ్చి కృపాసింహాసనాన్ని యేసుప్రభు రక్తం ద్వారా తాకటానికి ప్రయత్నించినప్పుడు కనుక రక్షణ పొందిన మనం కూడా యథావిధిగా టేక్ ఇట్ గ్రాంటెడ్ లైఫ్ కొంతమంది జీవిస్తూ ఉంటాం. పర్లేదు ఎట్లన్నా పర్లేదులే, దేవుడు క్షమిస్తాడు కదా, మనం మనుషులమే కదా, తప్పులు చేయకుండా ఎలాగుంటాం, తప్పులు చేస్తూనే ఉంటాం, ప్రభు దగ్గరికి వస్తూనే ఉంటాం, కడగబడుతూనే ఉంటాం. సామాన్యమైన ఆసక్తి 5 అంతలుగా మనం ఎలాగో మన జీవితాల్లో ప్రభు కొరకు వెల్లడి చేయలో చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. మొదటిది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనక మారు మనసుకు కూడా ఏం కావాలా? సో స్ట్రేంజ్ అనిపిస్తుంది కదా చదువుతున్నప్పుడు. మారు మనసుకి ఇదంతా అవసరం లేదేమో అని అనుకుంటా. ఆసక్తితో మీకు తెలుసు కదా, ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి: ఎఫెసీ, స్మరణ, పెర్గము, థొయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. 7 సంఘాల్లో 5 సంఘాలు మాత్రము పూర్తిగా ఖండమైనాయి మన మాదిరి, 2 సంఘాలు మాత్రము బాగున్నాయి. ఆ బాగుండే దాంట్లో స్మరణ ఒకటి, ఫిలడెల్ఫియా ఒకటి. ఈ 5 సంఘాల వాళ్ళు ఎక్స్రే చిత్రపటాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు. వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే 5 సంఘాల వాళ్ళకి మారు మనసు పొందుడు అన్నాడు. ఈ చివరి సంఘానికి వచ్చేటప్పటికి ఆసక్తితో మారు మనసు పొందుడు. ఇది సంఘమే కదండి, ఇది మళ్ళీ మారు మనసు ఎందుకు, ఒకసారి పొందేశంగా పొడుకు పొందాలన్నా ఏంటి అని సాధారణంగా మనం అనుకోవటానికి అవకాశం ఉంది. మరి పరిస్థితి ఎలాగుంది? వాళ్ళు ఏమనుకుంటున్నారంట, మేము చాలా బాగున్నాము, ధనవంతులము, గొప్పవాళ్ళము, అన్నిట్లో బాగున్నాము అని వాళ్ళు అనుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క చిత్రపటాన్ని చూపించినాడు. సాధారణంగా మన దృష్టిలో మనం ఎలాగున్నామో ఒక చిత్రపటం చూస్తే, దేవుని దృష్టిలో ఎలాగున్నామో ఆ చిత్రపటం చూస్తే ఎక్స్రేకి చాలా తేడాలు ఉంటాయి. మనం ధనవంతులు అనుకుంటే దరిద్రుల్లో అని బైబిల్లో రాసినారు. ఇదే సంఘానికే 3వ అధ్యాయంలోనే. మనం బాగా మంచి బట్టలు వేసుకుని వచ్చినాం, పట్టుబట్టలు కొత్త కొనుక్కొని వచ్చినాం కదా అంటే బైబిల్లో ఏం రాశారు? దిగంబర్లు అని రాసినారు. మనం ఏమేమి అనుకుంటామో పూర్తిగా ఆపోజిట్గా అలాగే రాశారు. మరి ఎట్లా, మాకేమైనా మార్గం ఉందా అంటే మార్గం ఉంది. మొదటిది ఏంటంటే ఆసక్తితో మారు మనసు పొందండి. కనుక మారు మనస్సు పొందుటకు అవసరమైన ఆసక్తి. రక్షణ పొందిన వాళ్ళకి ఇది, రక్షణ పొందిన వాళ్ళకి కాదు. కనుక ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళకి కూడా చెప్తున్నాము, ఇంకా నువ్వు మారు మనసు పాపక్షమాపణ పొందకపోతే పర్లేదులే అనుకుంటే, చూస్తాములే అని అనుకుంటే ఇంకా చాలా టైం ఉందిలే, ఇప్పుడే కదా నేను యవనస్తుడిగా ఉన్నా లేదా యవనస్తురాలుగా ఉన్నా, ఇంకా చాలా చదువుకోవాలా, ఉద్యోగం సంపాదించుకోవాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు, ఫ్లాట్, కారు, ఇలాగ రకరకాల కలలుగా అంటున్నావేమో. మొట్టమొదటి ప్రాముఖ్యమైనది యేసుని హృదయంలోనికి స్వీకరించట. జీవితంలో జరిగే అనర్థాలు చెప్పిరావు. ఒకవేళ అనారోగ్యం వస్తే భరించవచ్చు, పేదరికం వస్తే భరించవచ్చు, మరణమే దాపరిస్తే మరణం తర్వాత జీవితం ఎలాగుంటుంది? యేసుని అంగీకరిస్తే పరలోకమని, యేసు నిరాకరిస్తే పాతాళమని బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ రాయబడింది, ఒక్కని ఎదుట సరిగా కనపడ మార్గం ఒకటి కలదు కానీ తుదకది మరణమునకు త్రోవ తీరి. నీకు బాగా కనిపిస్తుంది, నువ్వు బాగున్నావు. ఇదే సేమ్ లౌదిక సంఘం మాదిరి, నేను గొప్పవాడిని, ధనవంతుని, ధనవృద్ధి కలుగ చేసుకున్నాను, నాకు మంచి వస్త్రాలు ఉన్నాయి, ఇంకా నాకేమి కొదవా అని అనుకుంటున్నా. నువ్వు దీనుడవు, నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలినవాడు, దిగంబరుడవు, దౌర్భాగ్యుడవు అనే పదాలు చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది, షాక్ అనిపిస్తుంది. ఏంటి ఇలాగ మాట్లాడేస్తున్నాడు ఈయన అని. పరిశుద్ధాత్మ దేవుడు అలాగ మాట్లాడి నీకు ఆఖరి ఆప్షన్ ఒకటి ఉంది, నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందావు. కనుక రక్షణ పొందిన మనం కూడా యథావిధిగా టేక్ ఇట్ గ్రాంటెడ్ లైఫ్ కొంతమంది జీవిస్తూ ఉంటాం. పర్లేదు ఎట్లన్నా పర్లేదులే, దేవుడు క్షమిస్తాడు కదా, మనం మనుషులమే కదా, తప్పులు చేయకుండా ఎలాగుంటాం, తప్పులు చేస్తూనే ఉంటాం, ప్రభు దగ్గరికి వస్తూనే ఉంటాం, కడగబడుతూనే ఉంటాం. ఒక వాక్యం రాయబడింది, మీకు తెలుసు, అది చెప్పమంటారా? మీరు చెప్తారా? అంత సైలెంట్గా చూస్తున్నారేంటి? అది నా నోటితో చెప్పాలంటే కష్టంగా ఉంది, కానీ బైబిల్లో రాసేసారు. అది
పేతురు రాసిన 2వ పత్రిక 2:22 అనుకుంటా. పాట మాత్రం పాడుతుంటాం. కుక్క వల్లే తిరిగిన నన్ను పంది వల్లే ప్రేమతో చేర్చుకుంటూ నీ రక్తమే నీ రక్తం బల దగ్గరికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత కుక్క ఎట్లున్నావు అని అడిగినాను. నీ సంగతి బయటికి రా చెప్తానంట. పంది ఎలాగున్నారు, ఈ తెల్ల పందే, ఎల్ల పందే, నల్ల పందే, ఊరు పందే, బయట పందే, అడుగు పందే అని ఈ పాటలు మాత్రం భలే పాడుతుంటాం. భక్తులు ఎవరో రాశారు, అది వాళ్ళ జీవితానికి సరిపోయేది, మన జీవితానికి అస్సలు ఫిట్ కాదనుకుంటా కదా. తిరిగి 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 అదే పతనావస్థ నుండి ఆయన రక్తం ద్వారా కడగబడి మారు మనస్సు రక్షణ పొందిన వాళ్ళు, లౌదికే సంఘం లాంటి వాళ్ళు కరుణించబడి తిరిగి సమకూర్చబడాలని ప్రభు కోరుతున్నాడు. అలాగే సమకూర్చబడే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మేలు చేస్తాడు, ఆయన వారితో కలిసి బైబిల్లో రాయబడిన సహవాసం చేస్తాడు. ఐ విల్ డైన్ విత్ యూ అండ్ దౌ షల్ డైన్ విత్ మీ. ప్రభువుతో భోజన సహవాసం. మామూలుగా మనం బయట చాలామంది ఫ్రెండ్స్తో భోజనం సహవాసం కలిగి ఉండాలంటే ఇష్టపడతాం కదా. అందుకని హోటల్కి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు, క్యాండిల్ లైట్, క్యాండిల్ ఆఫ్, ఇలాగ రకరకాల భోజనాలు చేసేవాళ్ళు ఉంటారు. బట్ హియర్ లార్డ్ ఈజ్ ఇన్వైటింగ్ అస్ టు జాయిన్ హిమ్ ఫర్ ద ఫుడ్. అంత ఫెలోషిప్, అంత సహవాసము ప్రభు ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహించబడుతుంది. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది. మొదట ఆసక్తి మారు మనసు పొందుట కొరకైన ఆసక్తి. రెండవది చూస్తామా, ఇది కూడా అన్నీ పరిచయమైనవే. అన్నీ ఒకసారి దగ్గరికి చేర్చుకొని పరిగెరుకుంటున్నా. నెహెమ్యా 3:20, నెహెమయా చాప్టర్ 3:20. అతను ఆనుకొని ఆ గోడ మలపు నుండి ప్రధాన యాజకుడైన ఎలియాషీబ్ ఇంటి ద్వారం వరకున్న మరి ఒక భాగమును జబ్బై కుమారుడైన బారూకు. మీరు ఈ 3వ అధ్యాయం గమనిస్తే, ఒకవేళ మీకు ఇష్టమైతే, ఇఫ్ యు ఆర్ ఎ సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వెన్ యూ గో బ్యాక్ హోమ్ యూ కెన్ రీడ్ దిస్ చాప్టర్. దీంట్లోనూ బాగు చేసాను, ఆనుకొని, కట్టెరి, అమర్చరి, బిగించిరి అనే పదాలు మరలా మరలా కనిపిస్తాయి. ఇదేంటంటే బాగు చేసే ఆసక్తి. మామూలు కొంతమందికి పడగొట్టే ఆసక్తి ఉంటుంది, పాడు చేసే ఆసక్తి ఉంటుంది. దాంట్లో వాళ్ళు సిద్ధహస్తులు, బాడ్ పీపుల్, వాళ్ళు దాని కొరికే పుట్టారేమో అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బ్రదర్ పేరు చాలామంది బాగు చేసినారు. ఇక్కడ 3వ అధ్యాయంలో బాగు చేసిరి, బాగు చేసిరి, బాగు చేసిరని రాస్తారు. ఏ ఒక్కరికి కూడా ఆసక్తితో బాగు చేయరని రాయలేదు, ఓన్లీ ఈయనకి మాత్రం రాశారు. మందిరంలో చాలామంది బిలీవర్స్ ఉంటారు, మంచోళ్ళే, ఆసక్తి కలిగిన వాళ్ళు కావాలి కదా. ఆసక్తితో బాగు చేసిరి. మన క్రైస్తవ జీవితంలో దేవుని పని మందిర ఆవరణములో పలానా బ్రదర్ చేస్తే, పలానా సిస్టర్ చేస్తే ఇంక వేరే వాళ్ళు చేయాల్సిన పని ఉండదు, మానిటర్ చేయాల్సిన పని ఉండదు, సూపర్విజన్ చేయాల్సిన పని ఉండదు అనేటట్లు చేస్తామా? అబ్బా వాళ్ళు చేస్తుంటే ఇంక అంతే బ్రదర్, ఉండేది కూడా పోద్ది అని. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బాగా చేయకపోగా ఇళ్ళల్లో కూడా చాలా మట్టుకు భార్యలు భర్తని, పిల్లల్ని కిచెన్లోకి రానియరు. కిచెన్ హ్యాస్ నో జెండర్ డిఫరెన్స్. ఇంకోసారి చెప్పన్నా, కిచెన్ హ్యాస్ నో జెండర్ డిఫరెన్స్. కానీ వాళ్ళు భర్తను కానీ పిల్లలు కానీ కిచెన్లో కిందకి రానియరంటే ఆ కిచెన్లో వాళ్ళు తప్ప ఇంకెవరు పని చేయలేరు అంటే అట్లుంటుంది. ఇప్పుడు అలాంటి బాగు చేసే పరిస్థితులన మనం అడిగామనుకో, సిస్టర్ వై డోంట్ యు టేక్ హెల్ప్ కాదు, ఓకేనా? చాలామంది అంటుంటారు కదా, ఐ విల్ హెల్ప్ మై వైఫ్, మై హస్బెండ్, మై డాటర్. నో, helping in the family is not help or assistance, it is sharing. You share her life, you share her life, you share the roof, you share the table, you share all the things with your family. When you are sharing all the things, how can you help? You are sharing the responsibility, sharing the cooking, sharing things, other things. But when you are doing this for others other than your family, you are helping them. You got my point? అర్థమైంది అనుకుంటా.
దారెమ్మడి పోయే వాళ్ళందరికీ ఈ పదం వాడేవాడు అలవాటే ఉంటుంది కదా, హెల్ప్ చేయను. ఇంట్లోకి వచ్చి కూడా భార్యతే హెల్ప్ చేయనా? పిల్లలు హెల్ప్ చేయాలా డాడీ? ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్, ఇట్ ఈస్ షేరింగ్. పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా ఇంట్లో షేరింగ్, మందిరంలో కూడా షేరింగ్. అందుకే మీకు తెలుసు తెలియదు, భక్త్ సింగ్ గారి మినిస్ట్రీ ఆరంభించినప్పుడు దీనికి ఒక పేరు పెట్టి షేరింగ్ మినిస్ట్రీ అని. We share the responsibility, we share the burden, we share the difficulties, we share the tasks. కనుక షేర్ ఎందుకు చేస్తున్నాడు? బాగు చేయటానికి, ఆసక్తితో బాగు చేసి. కనుక దేవుని ప్రజలంగా పడిపోయింది, బాడైపోయింది, బాగు చేయాల. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నెహెమ్యా భక్తుడు, ఆయన ఫుల్ టైం సర్వెంట్ కాదు, ఆయన కప్ బేరర్ పెర్షియన్ కింగ్డమ్లో అని మనకు తెలుసు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాటకు అందరూ విధేయత చూపించి 2వ అధ్యాయంలో కమ్ లెట్స్ బిల్డ్, కట్టుదాం రండి అంటే ప్రజలు వచ్చినారు, చివరిదాకా కట్టారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు మామూలు మాతో పాటు 2-3 బ్రదర్స్ ఉన్నారనుకో, మనం ఒక పని చెప్తే దానికి 180 డిగ్రీలు ఆపోజిట్ చేసి ఉంటారు, లేకపోతే మానేస్తారు. ఒకళ్ళిద్దరిని వెళ్ళి అంతెందుకు భార్య భర్తలు, 2 పిల్లలు, 4 ఉన్న ఇంట్లోనే 4 రకాలుగా ఉంటారు, 4 డైరెక్షన్స్. ఇంతమంది కలిసి ఆయన ఇచ్చిన పిలుపుకి స్పందించి బాగా ఎలాగ చేసినారు? ఎవళ్ళో ఒకళ్ళు పాడు చేస్తారు కదా. తలుపుల దగ్గర కిటికీలు పెట్టింటారు, కిటికీల దగ్గర వెంటిలేటర్ పెట్టి ఇక్కడ ఎందుకు పెట్టినారంటే ఆయన చెప్పినాడు కదా, ఇక్కడ ఎందుకు పెట్టినారు వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, ఎవరు లేరో వాళ్ళ మీద చెప్తారు వాళ్ళు చెప్పినారని. కానీ ఇది ఎట్లా సాధ్యమైంది? హౌ ఈజ్ దిస్ పాసిబుల్ ఇన్ దోస్ డేస్? ఇది ఒక చిన్న పని కూడా చేయలేకపోతున్నామే. ఐ మై సెల్ఫ్ బికమ్ ఏ ఫెయిల్యూర్ నాట్ వాకింగ్ యాజ్ ఎ టీమ్ విత్ బిలీవర్స్. సువార్తకు పోతాం, 3-4 అక్కడ కరపత్రికలు ఏంటి, అక్కడ ఈరు మాటలు పెట్టింటారు, ఇక్కడ మాటలు పెట్టొద్దండి అంటే ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ మాటలు పెట్టింటారు. ఎందుకు ఇలాగ చేస్తారో తెలియదు. మరి వీఆర్ కోపింగ్ అప్ విత్ సచ్ టీమ్ ఆఫ్ పీపుల్ నవ్ ఏ డేస్, బట్ ఇన్ ద డేస్ ఆఫ్ నహమయా దే ఆర్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఎవరి ఇళ్ళ దగ్గర ఏ గేట్ ఉందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాన్ని బాగు చేసిన, ఎటు బాగు చేసినారంటే నేను మాత్రం బాగు చేసిపోతా, పక్కన వాళ్ళు ఎలాగొస్తే పర్లేదు అని అనుకోని లేదు. బైబిల్లో రాయబడింది ఆనుకొని. అంటే మనం చేసిన తర్వాత పక్కన వాళ్ళు చేయటానికి అనుకూలంగా, వాళ్ళు చేసిన తర్వాత ఇంకోళ్ళు చేయటానికి అనుకూలంగా ఆనుకొని. ఏది గ్యాప్ లేదు అక్కడ, నో హైటస్. గ్యాప్ ఎందుకు ఉండాలా? సైతాన్ రావటానికి. గ్యాప్ ఎందుకు లేదు? యూ కెన్ అరెస్ట్ అండ్ బ్లాక్ ద యాక్సెస్ ఆఫ్ డివా. సైతాన్ లోపలికి ప్రవేశించకుండా ఆపటానికి. మన సంగతి ఏంటి మరి? దేవుడు మనకు అప్పగించిన పనిని ఆసక్తితో బాగా చేస్తున్నామా? పోనీ ఆసక్తి అనే పదం పక్కన పెట్టిన బాగానే చేస్తున్నామా లేదా? నేను ఎప్పుడైనా ఏదైనా కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు కొంతమంది బ్రదర్ చెప్తారు, బ్రదర్ అన్నీ మీరే చేస్తారు, వై డోంట్ యు షేర్ ద రెస్పాన్సిబిలిటీ విత్ అదర్స్ అంటే, నమ్మకమైన వాళ్ళు లేరు బ్రదర్, ఏం చేయాలా? ఓసారి అప్పగించి చూడండి అంటే, అయ్యో బ్రదర్ అప్పగిస్తే డబుల్ పనులు అవుతాయని. తల్లిదండ్రులకు కూడా అదే కదా, సిస్టర్ మీ పిల్లలు హెల్ప్ తీసుకోవచ్చు కదా కిచెన్లోనంటే, అయ్యో బ్రదర్ డబుల్ పని అవుతుంది ఇక్కడ కిచెన్లో. వాళ్ళు చేసిన పని చేయాలా, మళ్ళీ నెక్స్ట్ మనం కూడా పని చేయాలని. అందుకనే వాళ్ళు రాకపోవడమే మంచిదని అనుకుంటాం. అంటే ఎంతకాలం, హౌ లాంగ్? ఇఫ్ దట్ టీమ్ ఈజ్ నాట్ రిజన్ టు ద ఎమర్జెన్సీ, ద వర్క్ ఆఫ్ ద లార్డ్ వోంట్ ప్రోగ్రెస్. అలాంటి నమ్మకమైన పనివారు, ప్రభు కొరకు ఆసక్తితో బాగు చేసేవారు లేకపోతే ప్రభు యొక్క రాజ్యం విస్తరించబడదు. మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నామని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 3వ చూస్తామా? రోమన్స్ చాప్టర్ 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయి వాటిని ఆసక్తితో. 3వ ఆసక్తి ఏంటంటే క్షేమాభివృద్ధి కలిగించే ఆసక్తి. వేరే వాళ్ళకి మనం మాట్లాడితే లేదా మనం ఏదన్నా హెల్ప్ చేస్తే క్షేమాభివృద్ధి కలుగుతుందా లేదా? డస్ ఇట్ బ్రింగ్ ఎడిఫికేషన్ టు అదర్స్? దీనికి ఆసక్తి కావాలి. ఆసక్తి లోపించిన దినాలు మనం చూస్తున్నాం. దీస్ ఆర్ ద సాడ్ డేస్, ఎస్పెషల్లీ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘంలో ప్రజలు వచ్చినప్పుడు చూస్తే చాలా మటుకు 90% నిరుత్సాహంగా, ముఖమంతా పాలిపోయి, ఎందుకు బతికామరా ఈ బతుకనేటట్లు వస్తారు ముఖం మీద రాసుకొని. ఓ క్రైస్తవుడే అలాగుంటే, నిరీక్షణ కలిగిన క్రైస్తవుడే అలాగుంటే, రక్షణ పొందిన క్రైస్తవుడు అలాగుంటే, పరిశుద్ధులు ఉండటానికి పిలువబడిన క్రైస్తవుడు అలాగుంటే, పరలోకానికి వారసుడైన క్రైస్తవుడు అలాగుంటే, నిరీక్షణ లేని
ఇతరుల సంగతి ఏంటి? అందుకే మన కొలసి 1:20 చెప్పబడింది కదా, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ, క్రీస్తే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ మహిమా నిరీక్షణ కలిగిన మనమే ఇంత క్షమాభివృద్ధి లేకుండా ఉంటే, ఇంత బలహీనంగా కనిపిస్తే, మనల్ని చూసి ఇంక వేరే వాళ్ళకి మందిరం మానేయాలి అని అనిపించేటట్లుంటే, వాళ్ళ మాటలు కానీ, ప్రవర్తన కానీ, జీవితం కానీ, పద్ధతులు కానీ అన్నీ అలాగుంటే మన ద్వారా ఇతరులకి ఏం క్షేమం కలుగుతుంది? ఏం మేలు కలుగుతుంది? మన ఆసక్తి ఇతరులు ప్రేరేపిస్తుందా? ఇతరుల్ని అదేంటో ఆధ్యాత్మికమైన మంట ఆర్పివేస్తుందా? ఉంటే కదా అవన్నీ. ఏదో వచ్చినామా, కూర్చున్నామా, 2 మాటలు విన్నామా, బలలో పాలు పొందినామా, వెళ్ళామా. ఎంతకాలం అలాగా? రక్షణ పొంది పెళ్ళి అయినప్పటి నుండి కదా. ఇంకెంతకాలం అలాగా? సో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం ఆఖరి వర్స్ అవుతా. 2 Corinthians chapter 9 verse 2 లాస్ట్ పార్ట్. మీ ఆసక్తిని చూచి అనేకులు, ట్విన్ సిటీస్లో అనేక సంఘాలు ప్రేరేపించబడెను అనేటట్లుంటుందేమంది. మీరుంటారేమో కానీ వ్యక్తిగత మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళని చూస్తే ఎందుకు బ్రదర్, అందుకే మమ్మల్ని కొన్ని సంఘాల వాళ్ళు పిలుస్తుంటారు, రండి బ్రదర్ పరిచయం చేయటానికి అని. ఇప్పుడు రాలేములేండి బ్రదర్, ప్రార్థన చేయండి, అవసరంలో వస్తామని. ఎందుకంటే అప్పుడు పోతే వాళ్ళకి మనకు అంత ఇంత ఉండే నిప్రవ కూడా ఆరిపోతుంది. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ మనసు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ వైఖరి, వాళ్ళ డిజార్డర్ ఇవన్నీ చూసినప్పుడు ఇంత ఘోరంగా ఉందా, మనం ఏదో దూరంగా ఉంటేనే అంత ఇంత కనీసం నిప్రవ అని ఉంటుంది, ఫ్లేమ్ లేకపోయినా అనుకుంటాం. దేర్ ఆర్ ప్లేసెస్ లైక్ దట్, దేర్ ఆర్ పీపుల్ లైక్ దట్, దేర్ ఆర్ చర్చెస్ లైక్ దట్. ఇప్పుడు పౌలు చూసిన కొరింథీ సంఘము రాస్తూ వచ్చినాడు, వారి ఆసక్తి ద్వారా అనేకులు ప్రేరేపించబడారు. నాకు ఆసక్తి కలిగి ఇతరులు ప్రేరేపించబడకపోతే మన ఆసక్తి ఏం ఉపయోగము? జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. ఆసక్తి అంటే ప్యాషన్. మీరు చెప్తారు కదా ఏమని, నాకు ప్యాషన్ రా. ఏం ప్యాషన్? చచ్చిపోవడం ప్యాషనా? ఏం ప్యాషన్? డ్రెస్ వేసుకోవడం ప్యాషనా? ఏం ప్యాషను? బైకా? ప్యాషన్ ఫర్ క్రైస్ట్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మన కొరకై వాంఛ, తృష్ణ, ఇవన్నీ అవే కోరిక, అది ప్రభు కొరకై ఉంటే ఎంత బాగుండు. మనకు లోకం కొరకు, మిగతా వాటన్నిటి కొరకు మస్తుగా ఉంటాయి. మన టార్గెట్ అదే, నా టార్గెట్ అదే, నా ఐడియా అదే, నా మోటివ్ అదే, నా ఆబ్జెక్టివ్ అదే అంటాం. భౌతికంగా ఆత్మీయమైన దానికి వస్తే నా ఆసక్తి ఇదే, ఎంత బాగుండు. కనుక క్షేమాభివృద్ధి కలిగించని ఆసక్తి వ్యర్థం అనుకుంటా. అలాగా నిరాసక్తితో ఉన్న ప్రజలను చూస్తే ఆసక్తి ఉన్న వాళ్ళకి కూడా ఆసక్తి పోతుంది. చూడండి, పరిశుద్ధత అంటరోగం కాదు, కానీ పాపము అంటువ్యాధి. ఇంకోసారి చెప్పనా, పలానా వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు, మనం పరిశుద్ధంగా ఉండాలనేది తక్కువ, కానీ పలానా వాళ్ళు పాపం చేస్తున్నాం, మనం ఎందుకు చేయకూడదు అనే ఎక్కువ ఇంక్లినేషన్ వస్తుంది. ఎందుకంటే మన డిఫాల్ట్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లుంటుందంటే పరిశుద్ధత ఉండదు. ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఏముంటుంది? పాపమే ఉంటుంది. డిఫాల్ట్ పాపపు అయితే ఉంటుంది, పొట్టుకి. ఈ పాపం పాపపు అయ్యే కొలది పాపానికి లోబడిపోయి యాంటీవైరస్ ఉండదు కదా, కనుక అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యమే యాంటీవైరస్ మనకి పనిచేయాలి. 4వది చూస్తామా? జేమ్స్ చాప్టర్ 5 verse 17. యాకోబు 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేసి ఉంటాయి. ప్రార్థన చేసిరి అని ఉంటుంది. ఈయన దగ్గరికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమొచ్చింది? విశేషణంగా అనిపిస్తుంది. ఆసక్తితో ప్రార్థన చేసింది. ఇప్పటిదాకా 4 చూసినాం. మొదటిది ఏంటి? ఆసక్తితో మారు మనసు పొందాలా. రెండవది ఏంటి? ఆసక్తితో బాగు చేయాలా. మూడవది ఏంటి? ఆసక్తితో క్షమాభివృద్ధి కలిగించాలా. 4వది ఏంటి? ఆసక్తితో ప్రేయర్ చేయాలి. ప్రేయర్ అంటేనే మనకు గొంతుకు వస్తుంది.
మిగతా ఏ పనులన్నా తేలిక చేస్తాం, వాక్యం మీద కూడా వింటాం, కానీ ప్రార్థన చేయాలంటేనే అబ్బా ఏం ప్రార్థనో. ఎందుకు నిరుత్సాహం వస్తుందంటే నువ్వు చేసిన ప్రార్థనలకి ఏం జవాబు రాలేదు కదా అని సైతాను పక్కన మనకు ఊరుతాడు, బోరు పెట్టి డీజిల్ కూడా పెడతాడు. ఎన్ని ప్రార్థనలు చేసినావు, ఏ ప్రార్థనకి జవాబు రాలేదు కదా, ఇంకేం ప్రార్థన చేస్తలే. ఎంతైనా అంతే, ఇంకా ఊరికే వాళ్ళు ఏదో చెప్తుంటారు, బైబిల్లో రాసింటారు, అవన్నీ పట్టించుకుంటే ఎక్కడైతుందని సాతాను చెప్పేటప్పటికి మనకేమి అవే మాటలే తేనె పోసినట్లయితే చెవుల్లోకి, అమృతం పోసినట్లయితుంది. అదే వాక్యం చెప్తే మాత్రం చాలా భిన్నంగా కష్టంగా మనకు కనిపిస్తుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనిషి. ఈ మాట చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక మనిషి ఆకాశాన్ని మొయ్యగలడా? ఒక మనిషి ఆకాశాన్ని తెరవగలడా? మన నోరే ముసుకులమే. భార్య భర్తలు పోట్లాడేటప్పుడు ఫస్ట్ అనే మాట ఏం చెప్పండి? పెళ్ళైన వాళ్ళు పోట్లాడేవాళ్ళు, షటప్, నోరు మొయ్యి అంటే ఇంకెక్కువైతే నువ్వు మొయ్యి. నువ్వు మొయ్యి అంటే నువ్వు ముయ్యాలి. మీ నాయన, మీ అమ్మ, మీ తమ్ముడు, మీ అందరి సంగతి నాకు తెలియదు, ముయ్యి. ఒకే ఒక మాట నోరుని ఇంకా అధికం చేస్తుంది. అంతేనా? నోరే మనం మూసుకోలేమే, మన నోరే మనం మూసుకోలేమే. దేవుడు కలుగ చేసిన ఆకాశాన్ని ఆకాశమా ముయ్యబడు అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి. కొంతమంది ప్రార్థనలు కూడా చేస్తుంటారు అమాయకంగా, ప్రభువా తెరవబడిన ఆకాశం మాకు దయచేయి నాయనా అని. హృదయమే తెలుసుకోవట్లేదు, ఆకాశం ఎట్లా తెలుసుకుంటారు? ఇవాళ పెద్దోళ్ళు భక్తులు చేస్తుంటారో నేర్చుకుని ఉంటాము. అంటే జీవితం లేకపోయినా ఇట్లాంటివి అలవాటు అయి ఉంటాయి కదా. మీకు ఆకాశం ఎంతమందికి బైబిల్లో తెరవబడింది తెలుసా? కేవలం 5 మందికే. 66 అధ్యాయుల్లో ఆకాశం తెరవబడింది 5 మంది కంటే. ప్రతిసారి ఆకాశం తెరువు ప్రభు అని ఇక్కడ వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఏమనుకుంటాడు? నీ హృదయమే తెరవట్లేదు, నువ్వు ఆకాశాన్ని ఏం తెరుస్తావు? మనం చేసే ప్రార్థనకి మీనింగ్ ఉండదు చాలాసార్లు. ఏలి అంటే యాజ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చినవాడు అని అర్థం. వెరీ ఫెరోషియస్ ప్రాఫెట్, చాలా తీవ్రమైన ప్రవక్త. పక్కన ఎలీషా ఉన్నాడు, ఆయన వెరీ కామ్, కూల్, రిలాక్స్డ్ ప్రాఫెట్. వాళ్ళు కొట్టేకి వచ్చినారన్న అంటే రానులే, కొట్టిపోనులే. అదే ఏలియా దగ్గరికి అన్నా వాళ్ళు కొట్టి ఎవడు వాడు వచ్చేది? ఆహాబా, వాని కాళ్ళు పడిపోను గాక. సో పవర్ఫుల్, సో ఫెరోషియస్. బైబిల్లో మొట్టమొదట చనిపోయిన వాడిని బాగు చేసింది ఆయనే. బైబిల్లో మొట్టమొదట ఆకాశం మూసినవాడు ఆయనే. బైబిల్లో మొట్టమొదట ఆకాశం తెరిచినవాడు ఆయనే. బైబిల్లో మొట్టమొదట పైనుండి అగ్నిని కురిపించినవాడు ఆయనే. బైబిల్లో మొట్టమొదట సవాలు విసిరాడు. హౌ లాంగ్ యూ ఆల్ట్ బిట్వీన్ 2 ఒపీనియన్స్? ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? యెహోవా దేవుడైతే రండి. కర్మేల్ పర్వతం మీద సవాలు విసిరిన ఒకే ఒక్కడు. ఇప్పటిదాకా దట్ ఛాలెంజ్ వాజ్ నెవర్ మేడ్. ఈ వాజ్ సచ్ ఏ మ్యాన్ హూ హ్యాజ్ ఎ హార్ట్ ఆఫ్ ఎ లయన్. అలాంటి వాడిని గురించి బైబిల్ యాకోబు రాస్తాడు, మన వంటి స్వభావం గల మనుష్యుడు అని రాస్తాడు. ఆయన ఒక ప్రవక్త, ప్రార్థన చేసినాడు, వర్షం వచ్చిందని రాస్తే సరే ప్రవక్త కదా ప్రార్థన చేసినాడు, వర్షం వచ్చింటదిలే, మనం ప్రార్థన చేస్తే వచ్చేది కూడా ఆగిపోద్దని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం రాసాం? మనుష్యుడు, మనుష్యుడు, మనుష్యుడు. మనుష్యుడు అంటే అర్థం ఏంటి? గాడ్ కెన్ డూ ఎనీ గ్రేట్ మిరకల్ యూజింగ్ ఏ మ్యాన్ ఆర్ ఏ ఉమన్. ఏలియా గొప్ప ప్రవక్త కదా, మనము ఆయనతో ఎక్కడ పోల్చుకుంటామంటే దట్స్ ట్రూ, అది కాదని కాదు. కానీ మనుషుడు, మనుషుడు, మనుషుడు. దేవుడు మనుషులమైన మనల్ని కూడా వాడుకోగలడు. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చునని బైబిల్లో మనం చూస్తాం. అనేక సందర్భాల్లో ప్రార్థన చేయాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని విసుక్కుండా ప్రార్థన చేయండి అని బైబిల్లో రాశారు, ఎడతెక్కకుండా ప్రార్థన చేయండి అని రాశారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని రాశారు. మనకేమో అది చాలా కష్టమైపోతుంది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేశాడు. ఆయన చాలా ప్రార్థన చేసినాడు, దేవుడు అన్ని ప్రార్థనలు ఆలకించినాడు. ఒక ప్రార్థన చేసినాడు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు. రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. 1 Kings chapter 19 verse 4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై
యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలను. మీరు ఊహిస్తారా? పై నుండి అగ్ని కురిపించినోడు, ఆకాశం మూసినోడు, ఆకాశం తెరిచినోడు ఇప్పుడు ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడంటే హీ హ్యాస్ గాన్ టు ద డెప్స్ ఆఫ్ ద డిస్కరేజ్మెంట్, ఈవెన్ టు ద డెప్స్ ఆఫ్ ద గ్రాండ్ క్యానియన్, కలరాడో, యుఎస్ఏ. అంత లోతులోనికి నిరుత్సాహంలో కూలిపోయాడు. అందుకని ఆయన ఇప్పుడు బదరీ వృక్షం కింద కూర్చుని చేస్తున్న మరణాపేక్ష. ఆ అపేక్షలు 5 ఉన్నాయి బైబిల్లో, దాంట్లో ఇదొకటి, మరణాపేక్ష. ఇది విశ్వాసులకు అవిశ్వాసులు కాదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఇంక మరణం మీద ఆపేక్ష లేదు అని అనుకోవటానికి లేదు. అంటే నేను ఇలాగ చెప్తున్నాను, మీరు కూడా అలాగ ప్రార్థన చేయొద్దు. మరణాపేక్ష గలవాడై నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను. ఎంత హ్యూమిలిటీని చూడండి ఆయన ప్రార్థనలో. మా పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, మోషేలు, ఎవరైనా వాళ్ళ పితరులంతా ఆయనకి తెలుసు, అంటే వారి జీవితాలు తెలుసు. వారందరికంటే నేనేం ఎక్కువైన వాడిన కాను, ఇంత మట్టుకు చాలు. ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్. నాకు కూడా చాలాసార్లు ఇదే ప్రార్థన వస్తుంది, ప్రభువా ఇంత మట్టుకు చాలు. ఐ యామ్ నో గ్రేటర్ దెన్ మై ఫాదర్స్. నా పితరుల కంటే ఎక్కువైన వాడిని కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలా అంటే డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాడండి, ఇండైరెక్ట్గా కూడా కాదు. నీ చిత్తమైతే తీసుకో ప్రభువా అని కూడా కాదు. బైబిల్ ఇది రాశారు తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ ఇంత క్లియర్గా లేదు. నువ్వెందుకు తెలుగు చదివావంటే చదివేది ఇదే. ఎంత స్పష్టంగా రాశారంటే 19వ అధ్యాయం 4వ వచనం ఆఖరి వరుస, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన. ఎవరైనా ప్రార్థన లిస్టులో ఈ పాయింట్ పెట్టుకుంటారా? ఉన్నారా ఎవరైనా? ధైర్యం ఒకే ఒకడికే ధైర్యం ఉంది అని ప్రార్థన చేశాను. ఈ ప్రార్థనకి దేవుడి జవాబు లేదు ఈరోజు దాకా కూడా. అన్ని ప్రార్థనలకు జవాబు ఇచ్చినాడు. ఏలే చేసిన ప్రార్థనలకు అగ్ని రానగాక అంటే వచ్చింది. ఇటు చనిపోయినవాడు బాగా కావాలంటే లేచి కూర్చున్నాడు. తర్వాత వర్షం పడాలంటే పడింది, ఆగిపోవాలంటే ఆగిపోయింది. ఇలాంటి ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చినాడు. నా ప్రాణం తీసుకున్నామనంటే జస్ట్ ప్రభు బైపాస్ చేశాడు ఆ ప్రార్థన. మామూలు మరణం కూడా ఆయనకి రాలేదు. రాకుండా బైబిల్లో రాయబడింది ఏంటంటే ఈ వాజ్ టేకన్, ఆ పై కొనిపోబడ్డాడంట. ఎలీషా ఆయన చూచినాడు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలీయులకు గుర్రములను రౌతులు నీవు కాదా అని కేకలేశాడు. ఏం కావాలని కోరుకుంటాను? నీ ఆత్మలో నాకు 2 అంతలు. ఇట్ ఈస్ టూ హార్డ్, ఇది కష్టమే. అలా పైకి కొనిపోబడ్డాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు శిష్యులు పేతురు, యాకోబు, యోహాన్లు మోషేతో కలిసి ఏలియా కనిపిస్తున్నాడు. ఈ సీన్ ఇన్ ద గ్లోరీ. బైబిల్ పండితులు అంటారు, ప్రకటన గ్రంథంలో 2 ప్రవక్తలు కనిపిస్తారు కదా, వాళ్ళు భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటిస్తారు. వాళ్ళిద్దరు అసాక్షులు అవుతారని, దాంట్లో ఒకళ్ళు ఏలియా అని, ఇంకొకళ్ళు హనోక్ అని. వాళ్ళిద్దరు మాడం చూడలేదని. మెట్టుకు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదు. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు ఏవే కావచ్చు, ఇలా వేరే టాపిక్ కావచ్చు, జవాబు రాకపోవచ్చు, మొండి సమస్యలు కొన్ని అలాగే ఉంటాయి. మొండిగా ఎంత ప్రార్థన చేసినా అలాగే ఉంటాయి. కానీ ప్రభు వాటన్నిటిలో నుండి మనకు విజయం అనుగ్రహిస్తాడు. ఇలాగ ప్రార్థన చేసి జవాబు రాలేదంట, మనం కూడా చేస్తాం, రాదులే అనుకుని మీరు కూడా ప్రార్థన చేయొద్దండి. అలాగ పొరపాటు మీరు ప్రార్థన చేస్తే ప్రభు నన్ను తీసుకుంటే వచ్చే స్థలం ఉంది రెడీగా అన్నాడు. అయ్యో ప్రభువా ఏదో చేసినాను సరదాగా, వచ్చి అంటున్నావేంటి? అలాగే బ్రదర్స్ కూడా ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అనుకో, ప్రభువా ఇంత మట్టుకు చాలు, ఏమని చేసింటే కదా ఇంత మట్టుకు చాలు అంటానికి. ఆయన అంటే చాలా చేశాడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని రుజువు చేయటానికి దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చినాడు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని జనులు కేకలేసినారు. ఒకవేళ అలాగ ప్రార్థన చేస్తే సరే బ్రదర్ వచ్చేయండి, రండి మీ కొరకు స్థలం సిద్ధపరిచినాను అని అంటే అప్పుడే వచ్చేయాలా? ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి పనులు చేయాల్సిన అని అనుకుంటామేమో. ఏలియా అలా కాదు, నా ప్రాణము తీసుకున్నామని ప్రార్థన చేశాను. దానికి ఏం రిప్లై, నీ ప్రార్థన అన్నాను ఇప్పుడు వదిలే తర్వాత తీసుకుంటాను, నా సమయం ఉందిలే అని ఏం మాట్లాడలేదు. గాడ్ వాజ్ సైలెంట్. కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకు అలాగుంటుందేమో. ఆసక్తితో ప్రార్థన చేసేవాడు, కొన్ని ప్రార్థనలకు జవాబు రాలేదు.
ఆయన సాన్నిధ్యంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోతే నిరుత్సాహపడి కృంగిపోయి డస్సిపోయి సోలిపోయి సొమ్మసిల్లి ఇంకెందుకు నేను అనుకుంటా ఉన్నా. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏలియాకు ఆకాశం తెరిచినాడు. మనకిప్పుడు ఆకాశమే తెరుస్తాడని కాదు, మనకు మోయబడిన తలుపులు. బైబిల్లో రాయబడిన ఆయన తెరవగా మోయగలవాడేవాడు, ఆయన నాటగా పెళ్ళగించగలవాడేవాడు, ఆయన స్థిరపరచగా దాన్ని రూపుమాపగలవాడేవాడు. నలిగిన రెల్లను విడవడు, మకమకలాడుచున్న అవిసినారు ఒత్తిన ఆర్పడు. కనుక మానవ హద్దుబాటులో దైవ సన్నిధిలోనికి వచ్చి కృపాసింహాసనాన్ని యేసుప్రభు రక్తం ద్వారా తాకటానికి ప్రయత్నించినప్పుడు మన హృదయంతరంగంలోని ప్రార్థనా ప్రవాహం ఆ కృపాసనాన్ని చేరినప్పుడు ఆయన సింహాసనం కదిలి సహాయం చేయట కొరకే ఏం చేయాలని కోరుతున్నాడు యేసునాథుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకి ఎంతైనా సరిపోయినవాడు. ఇప్పుడు ఈ 4 విషయాల్లో మనము ఎక్కడెక్కడ ఎంతెంతగా తప్పిపోయాము. ఆసక్తితో మారుమనసు పొందే విషయం, ఆసక్తితో బాగు చేసే విషయం, ఆసక్తితో క్షేమాభివృద్ధి కలిగించే విషయం, ఆసక్తితో ప్రార్థన చేసే విషయం. 5వది ఆఖరిది ఇక్కడే రాసినారు కదా, 69:9 కీర్తన. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించే ఆసక్తి. అసలు ఆసక్తి లేదు, ఇంక ఎక్కడ భక్షిస్తుంది? మీకు తెలుసో తెలియదు, యేసుప్రభు వారు పరిచర్యకు వచ్చిన తర్వాత మొట్టమొదటి తన నోట్లో నుండి సైట్ చేసిన కొటేషను ఇదే. యోహాను సువార్త 2:17 మనం చూస్తాం. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవ మందిరాన్ని గురించి మనకి ఎంత ఆసక్తి ఉంది, ఎంత ఇష్టం ఉంది. పోతే మంచిదా, పోకపోతే మంచిదా, ఎవడు వాక్యం చెప్తారు, ఎవడు పాటలు పాడతారు, ఎవడు ఎలాగున్నారు, ఇవన్నీ ఆలోచించి పోవటానికి అది ఇది ట్రై చేస్తుంటాం మేము. యేసుక్రీస్తు ప్రభువే ఆ ఇంటికి యజమానుడు. అది గొప్ప ఇల్లు, ఆయన ఇల్లు. ఆయన ఆ ఇంట్లో ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హోమ్. యజమానుడు, శిరస్సు, రాజు, ఆయన కాపరి. కనుక ఇల్లు ఆయనది. మోషేని గురించి ఎబ్రీ పత్రికలో చెప్పబడుతూ వచ్చింది. మోషే దేవుని ఇల్లు అంతటిలో నమ్మకం. ఎవరి ఇల్లు వాళ్ళు బాగా పెట్టుకుంటాం కదా, వేరే వాళ్ళ ఇల్లు పెట్టుకోవటానికి ఇష్టపడం. మరి దేవుని ఇల్లు సంగతి ఏంటి? ఇప్పుడు ఈ 5 వాక్యాలు ఎదుట మనలో మనం ఎక్స్రే తీసుకోవాలి. మనకి తీసుకుంటే బాగుంటుంది. మనకు అన్నీ బాగా అనిపిస్తాయి. చూడండి, మీరు బండి మీద పోతున్నారనుకో, ఎక్కడో పడింటారు. పడిన తర్వాత ఏం అనిపించలేదు, చేతులు కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయని అంటారు. కానీ ఎవరైనా బాగా పరిచయం వాళ్ళు మీకేం చెప్తారు, ఎందుకైనా మంచిది ఒకసారి చెయ్యి కాళ్ళు ఏదో ఎక్స్రే తీసుకుందామని. ఎక్స్రే తీసుకున్న తర్వాత వాళ్ళు మొదట నువ్వు ఎలాగున్నావో చెప్పి ఎక్స్రే తీసుకున్న తర్వాత ఏంటి, ఎయిర్ లైన్ ఫ్రాక్చర్, చిన్న ఫ్రాక్చర్ అయింది అని చెప్తారు. అది ఎక్స్రే తీస్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలాగే ప్రభు యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మన చీకటి, మన పాపము, మన బలహీనత, మనకు ఆసక్తి లేనిది తెలుస్తుంది. ఎక్స్రే పటాన్ని ఇచ్చి డాక్టర్ అంతా డీటెయిల్ చేస్తాడు. ఇక్కడ ఇలాగ చీలింది, ఇటు కట్టాలి అన్నీ చెప్పి మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. ఆయన మనల్ని ప్రేమించి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చడానికి ఆయన సెలవులో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆ మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. ఇట్టి యేసు రక్తం ద్వారా కడగబడిన వారందరినీ తన ఇంటిగా, సంఘముగా, మందగా, దొడ్డిగా సమకూరుస్తున్నాడు. అలాంటి దాని గురించి మన ఆసక్తి ఏంటి? ఈ 5 విషయాలు మనం పరీక్షించుకొని బాగానే ఉన్నానని అనుకోవద్దు. ఎందుకంటే బాగుండడం అనేది జరగదు. వైరస్ సిస్టమ్కి నువ్వు యాంటీవైరస్ వేసుకోకుండా బాగుంటుందిలే, పనిచేస్తుందిలే అనుకుంటే కుదరదు. నాకు యాంటీవైరస్ వేసుకోవాల్సిందే, లైసెన్స్ ఎక్స్పైర్ అయితే వేసుకోవాల్సిందే. దానికి తెలియకుండా వస్తుంది. నేను అడుగుతుంటా కదా వాళ్ళని కంప్యూటర్ స్పెషలిస్ట్ని, ఎందుకు వస్తుందంటే నెట్ వాడుతున్నారు కదా, నెట్ వాడితే వస్తుందంట. మరి నెట్ వాడకుండా ఉంటే రాదంట. నెట్ వాడకపోతే ఇంక కంప్యూటర్ ఎందుకు? అలాగే దేవుడికో మనతో ఈ నెట్ ఈ అనుసంధానం లేకపోతే ఇంక మన మానవ జీవితం ఎందుకు? దేవునితో మనకి అనుసంధానం ఉంది కనుక సాతాను ఎప్పుడు మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. ప్రభువుకు స్తోత్రాలు. బైబిల్లో రాయబడింది, హీ దట్ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ హీ దట్ ఈజ్ ఇన్ ద వరల్డ్.
లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. కనుక మనలో ఉన్న క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మనలో సామాన్యులు కాదు ఉండేది, యేసుప్రభువే ఉన్నాడు. అందుకే 1 కొరింథీ 3:16 పౌలు రాస్తూ వచ్చినాడు, నో యు నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ డ్వెలత్ ఇన్ యూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియన్ ఫెయిత్ అండ్ నాన్ క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ దిస్: నాన్ క్రిస్టియన్స్ గో టు ద టెంపుల్, బట్ క్రిస్టియన్స్ క్యారీ ద టెంపుల్. ఇంకోసారి చెప్పనా, క్రైస్తవులకి క్రైస్తవేతలకు ఉన్న తేడా ఏంటంటే, క్రైస్తవేతలు దేవాలయానికి వెళ్తారు, అయితే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన క్రైస్తవుడు దేవాలయాన్నే మోసుకొని వెళ్తాడు. అదే దేహం అనే దేవాలయం. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుతున్నది.